ద్వారా పిల్లలు అలా పుడతారు. 2, తల్లి బిడ్డ కడుపులో ఉన్నప్పుడు తీసుకోకూడని మెడిసిన్ ఏదైనా తీసుకుంటే దాని ఎఫెక్ట్ కడుపులో ఉన్నటువంటి బిడ్డలకి రావడం వల్ల వారు చూపును కోల్పోతున్నారు. 3వది యాక్సిడెంటల్గా చూపు కోల్పోతున్నారు. 4వది డయాబెటిక్ వల్ల చూపు కోల్పోతున్నారు. దయతో ఇక్కడ ఉన్న వారికి నేను చెప్తున్నాను, ఎవరైనా డయాబెటిక్ పేషెంట్స్ ఉంటే కనుక ప్రతి 6 నెలలకు ఒకసారి మీ కళ్ళను చెక్ చేయించుకోండి. అంధత్వం అనేది చాలా భయంకరం. ఒకసారి మీరు కళ్ళు మూసుకొని చూడండి, ఏమి మన కంటికి ఏ కలర్ మనకు కనపడదు, ఒకే ఒక కలర్ కనపడుతుంది, అది బ్లాక్. ఇలాంటి స్థితి రాకూడదు అంటే కనుక డయాబెటిక్ పేషెంట్స్ ఎవరైనా ఉంటే కనుక ప్రతి 6 నెలలకి మీ కళ్ళను మీరు చెక్ చేయించుకోండి. సరే, మిగతా నేను చెప్తాను. అయితే ఆ తండ్రి చేసుకున్నటువంటి వ్యక్తి ఆ అబ్బాయిని నేను చూడను అని చెప్పినప్పుడు ఆ తల్లి బాధతోనే ఆ కుమారుని తీసుకొని గవర్నమెంట్ హాస్టల్లో ఆ పిల్లవాడిని జాయిన్ చేయడం జరిగింది. అయితే ఆ స్కూల్లో జాయిన్ చేసిన తర్వాత 16 సంవత్సరాలు వచ్చేదాకా ఆ పిల్లవాడిని గవర్నమెంట్ వారు పోషించారు. వాడికి బ్రెయిల్లో చదువు చెప్పారు. అయిపోయిన తర్వాత కర్ణాటకలో జరిగినటువంటి ఈ విషయం, అక్కడ 10th క్లాస్ వరకు మాత్రమే గవర్నమెంట్ వారు టేక్ ఓవర్ చేస్తారు. ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ కానీ బ్లైండ్ ఎవరైనా సరే 15 సంవత్సరాల వరకు మాత్రమే టేక్ ఓవర్ చేస్తారు. తర్వాత వారి కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలని చెప్పి వాళ్ళని బయటికి పంపించేస్తారు. అలా బయటికి పంపివేయబడినటువంటి ఆ పిల్లవాడు ఎవరి దగ్గరికి వెళ్ళాలి? తల్లిదండ్రి అయితే రావద్దన్నాడు. హాస్టల్ వాళ్ళు మీకు మీరుగా బతకాలి అని చెప్పాడు. ఏం చేయాలి ఆలోచించుకున్నాడు. నేను ఈ లోకంలో ఉండకూడదు, నేను చనిపోవాలి. ఎందుకంటే నన్ను చూస్తానికి నా తండ్రి లేడు, నా తల్లి కూడా తను చేసుకున్న వ్యక్తి మాట ప్రకారం నన్ను పక్కకు పెట్టేసింది. గవర్నమెంట్ వారు నన్ను హాస్టల్ నుంచి బయటికి పంపారు. నేనేం చేయాలి, ఎలా బతకాలి అని ఆలోచన చేసి చనిపోదామని చెప్పి ప్రయత్నం చేసి వాడు ఏదో విధంగా నేను చనిపోవాలని ప్రయత్నం చేసి ఒక కాలువ దగ్గరికి వెళ్ళిపోయి చనిపోదామని కూర్చున్నాడు. ఎలాగైనా నేను ఇవాళ చనిపోవాలి అని కూర్చున్న టైంలో అటుగా వెళ్తున్న వ్యక్తి ఆ అబ్బాయిని చూసి, నువ్వు ఇక్కడ ఎందుకు కూర్చున్నావు అని చెప్తే, ఏం లేదండి అని చెప్తే, ఆ పిల్లవాడు ఆ మాట చెప్పినప్పుడు ఆయన అర్థం చేసుకొని అతన్ని తీసుకొని వెళ్ళి మిషన్ టు ది బ్లైండ్లో ఆల్రెడీ పనిచేస్తున్నటువంటి ఒక అంధుడి దగ్గరికి ఈ అబ్బాయిని తీసుకొని వెళ్ళడం జరిగింది. ఈ అబ్బాయి పేరు రాకేష్. ఈ రాకేష్ని ఎవరైతే మిషన్ టు ది బ్లైండ్లో పనిచేస్తున్నారో ఆ వ్యక్తి దగ్గరికి తీసుకొని వెళ్ళాడు. ఆ వ్యక్తి ఎవరయ్యా అంటే అంధుడు. ఆ వ్యక్తి కూడా అంధుడే. అలాంటి సందర్భంలో వారి ఇద్దరు మనసులు కలిసి మాట్లాడుకుంటున్నప్పుడు ఆ అబ్బాయి తన బాధను వెళ్ళిపుచ్చినప్పుడు అతను ఒక మాట చెప్పాడు. అరే, ఈ లోకంలో తల్లిదండ్రి విడిచిపెట్టచ్చు కానీ, బంధువులు విడిచిపెట్టచ్చు కానీ, స్నేహితులు విడిచిపెట్టచ్చు కానీ, దేవుడు అనే ఆయన ఉన్నాడు, మనల్ని విడిచిపెట్టాడు అని చెప్పినప్పుడు, దేవుడు ఎవరు? నిజంగా దేవుడే ఉంటే నేను ఎందుకు ఇలా పుడతాను, నువ్వెందుకు ఇలా పుట్టావు, అందరూ చక్కగా చూస్తున్నారు కదా, మనం ఎందుకు ఇలా ఉన్నాం అని వ్యతిరేకించినటువంటి ఆ రాకేష్కి ప్రభు ప్రేమను చూపించి క్రీస్తుని పరిచయం చేయడం జరిగింది. ఇవాళ ఆ అబ్బాయి వయసు 26 సంవత్సరాలు. మిషన్ టు ది బ్లైండ్ హెడ్ క్వార్టర్స్లో ఇండియా మొత్తం పనిచేస్తున్నటువంటి మిషనరీస్ కొరకు, అలాగే అందులోనటువంటి బిడ్డల కొరకు ప్రార్థనాపరుడుగా పనిచేస్తున్నాడు. 16 సంవత్సరాల వయసులో చనిపోదామనుకున్న వ్యక్తి ఇవాళ ప్రార్థనాపరుడుగా ఉన్నాడు. ఈ మిషన్ టు ది బ్లైండ్ చేసే పని ఏంటి అంటే అందులైన వారిని దేవుని దగ్గరికి తీసుకొని రావడమే ఈ పని చేస్తుంది. 1992 సంవత్సరంలో శామ్యూల్ ధనశీలన్ అనే ఒక దైవజనుని కలిగిన దర్శనమే ఈ మిషన్ టు ది బ్లైండ్. మేము భారతదేశంలో సుమారుగా 4,30,00,000 మంది అందులు ఉన్నారు. ఎంతమంది అండి? 4,30,00,000 మంది అందులు ఉన్నారు. మేము వారికి భౌతిక అవసరతలు తీర్చలేము కానీ, భౌతిక పరమైనటువంటి సహాయాలు మేము చేయమేమో కానీ, ఆత్మీయ పరమైనటువంటి మేలులతో వారిని దేవుని దగ్గరికి తీసుకొని రావడం జరుగుతుంది. నీ ఆత్మ ఒకటే,
గుడ్డివాని ఆత్మ ఒకటే, నీ ఆత్మ ఒకటే, కుంటివాని ఆత్మ ఒకటే. ప్రతి ఆత్మ ఎవరి దగ్గరికి వెళ్ళాలండి? దేవుని దగ్గరికి వెళ్ళాలి. మరి దేవుని దగ్గరికి వెళ్ళాలి అంటే నీవు నేను సంఘంలో చేర్చబడి చక్కగా వాక్యం చదువుకుంటూ వాక్యాన్ని వింటూ ఉన్నాం. కానీ వాళ్ళ సొసైటీ బ్లైండ్ని ఇలా చెయ్యి పట్టుకొని రోడ్డు దాటించడానికి కూడా చాలామంది సాహసం చేయరు. ఎవరన్నా చేశారండి? ఇక్కడ మీ కళ్ళ ముందు ఒక గుడ్డివాడు వెళ్తున్నప్పుడు వాడిని పట్టుకొని రోడ్డు దాటించారు ఎవరైనా? సుమారు 100 మంది ఉన్న చర్చిలో ఒక్కరున్నారు. నేను మిమ్మల్ని బ్లేమ్ చేయట్లేదు, కానీ నవ్ డేస్లో అందుల యొక్క పరిస్థితి అలా ఉంటుంది. వాళ్ళు చూస్తానికి చాలా వికృతంగా ఉంటారు. వాళ్ళ కళ్ళమ్మ నీళ్లు కారుతూ ఉంటాయి. సరైనటువంటి నీట్గా ఉండరు. వాళ్ళ బట్టలు సరిగా వేసుకోలేరు. ఇలాంటి వారిని చూసి కనీసం పట్టుకోవడానికి కూడా ఇష్టపడరు. కానీ మిషన్ టు ది బ్లైండ్ వారిని హక్కును చేర్చుకుంటుంది. వారికి క్రీస్తు ప్రేమను పరిచయం చేస్తూ ఉంటుంది. సుమారుగా గడిచినటువంటి 33 సంవత్సరాల ఈ పరిచర్యలో 8 లక్షల మంది అందులని మిషన్ టు ది బ్లైండ్ పరిచయం చేసుకుంది. ఈ 8 లక్షల మంది అందులకి క్రీస్తు ప్రేమను పరిచయం చేయడం జరిగింది. చాలామంది క్రీస్తును అంగీకరించి సంఘాన్ని కట్టబడి ఉన్నారు. అలాగే కాకుండా ఈ మిషన్ టు ది బ్లైండ్లో సుమారు 127 మంది నాలాగా మిషనరీస్ పనిచేస్తుంటే, మిషన్ టు ది బ్లైండ్ ద్వారా ప్రభువును తెలుసుకున్నటువంటి అందులు 47 మంది పూర్తి సేవా జీవితం జీవిస్తూ ఉన్నారు. అందుల మధ్య పనిచేస్తున్నారు. బైబిల్లో ఒక మాట ఉంది, ఒక గుడ్డివాడు మరొక గుడ్డివానికి దారి చూపునా అని బైబిల్లో క్వశ్చన్ మార్క్ ఉంటుంది. కానీ మిషన్ టు ది బ్లైండ్ చేస్తుంది, ఒక గుడ్డివాడు మరొక గుడ్డివానికి దారి చూపుతున్నాడు. అది లోకపరమైనటువంటి దారి కాదు, పరలోకపు దారి మాత్రమే. ఇది మిషన్ టు ది బ్లైండ్ చేసేటువంటి పరిచర్య. వీరికి మేమేం చేస్తాం? వీరికి కావలసినటువంటి స్టడీస్, ఎవరైనా చదువుకుంటున్నట్లయితే కనుక వారి చదువుల కొరకు మేము ఖర్చు పెడతాం. ఎవరైనా సరే మంచి వ్యాపారం చేసుకుంటానంటే, వాళ్ళు చేయగలిగిన వ్యాపారాలు చేసుకుంటామంటే వారికి ఆర్థికంగా మేము సహకరిస్తాం. ఎవరైనా చర్చ్ కాలింగ్ ఉండి సంఘం పెట్టాలి అని అనుకుంటే కనుక ప్రభువును అంగీకరించి సేవలో మిళితమై ఉన్న వారికి చర్చ్ పెడతానికి మేము వారికి సహకరిస్తాము. అంతేకాకుండా మీరు చదవడానికి ఇదే కాకుండా మీ అందరి చేతుల్లో ఏమున్నాయండి? ఏమున్నాయి? ఇక్కడ నేను వాడుతున్న బైబిల్ కాస్ట్లీ అని చెప్పగలిగిన వారు ఉన్నారా? నేను వాడుతున్న బైబిల్ చాలా కాస్ట్లీ. నేను వాడుతున్న బైబిల్ చాలా కాస్ట్లీ అని చెప్పగలరా? సుమారు ఒక 2,000 రూపాయల వరకు మనం బైబిల్ కొనగలం. అంతే కదా? ఇక్కడే ఉన్నారు. ఎందుకు అందరూ సంతోషంగా ఉన్నారా? ఏదో చెప్తున్నాడు వింటున్నాం అంటున్నారా? వినండి, జస్ట్ కొంచెం సేపు మాత్రమే మిషన్ గురించి చెప్తాను. మీరందరూ ప్రార్థన చేయాలి కాబట్టి మిషన్ గురించి చెప్తున్నాను. మీ చేతిలో ఉన్న బైబిల్ మహా ఉంటే ఒక 2,000 రూపాయల లోపు ఉన్న కాస్ట్ ఉంటుంది. మీ చేతిలో ఉన్న బైబిల్ ఒకసారి పైకెత్తండి. నా చేతిలో కూడా బైబిల్ ఉంది. చూసారా బైబిల్ని ఎప్పుడన్నా? ఇలాంటి బైబిల్ చూడలేదు కదా? మీ చేతిలో ఉన్న బైబిల్ 66 పుస్తకాలు. నా చేతిలో ఉన్న బైబిల్ ఒకే ఒక్క పుస్తకం. ఇది రోమీలు రాసిన పత్రిక. చెల్లించండి. ఈ బైబిల్ మన చేతిలో 66 పుస్తకాల బైబిల్ మన చేతిలో ఉంటే దాని విలువ సుమారు 2,000 రూపాయలు. అది హయ్యెస్ట్. కానీ ఒక పూర్తి అంధుడికి వాడు బైబిల్ చదువుకోవని ఆత్మీయంగా విశ్వాసంలో బలపరచబడాలి అంటే గనక అతనికి ఇవ్వవలసిన బైబిల్ ఖర్చు ఎంతో తెలుసా అండి? మీరు తెలుసా? చెప్పగలరా? 45,000 రూపాయలు ఒక బైబిల్ ఖరీదు. ఎంతండి? 45,000 రూపాయలకి ఒక బైబిల్ వస్తుంది. అది ఒక బైబిల్ తయారు చేయడానికి సుమారు 3 నెలలు పడుతుంది. అయిపోయిన తర్వాత రండి నా దగ్గరికి, బైబిల్ చూపిస్తా, బ్రైల్ బైబిల్. ఈ బైబిల్ తయారు చేయడానికి మినిమం 3 నెలలు పడుతుంది ఒక బైబిల్ ఇవ్వడానికి. ఇది మేము వారికి ఉచితంగా ఇస్తాం. ఇదే కాకుండా ఈ బ్రెయిల్ వచ్చిన వారికి ఈ బైబిల్ ఇస్తాం. మరి బ్రెయిల్ రాని వాళ్ళకి ఏం చేయాలి? వాళ్ళు విశ్వాసంలో బలపడాలంటే
ఖచ్చితంగా ఏం చదవాలి? బైబిల్ చదవాలి. మరి వాళ్ళు చదవాలంటే వాళ్ళకి బ్రెయిల్ రాదు, మరి ఎలాగా? వారికి ఆడియో బైబిల్ ఇస్తాం. ఆడియో బైబిల్ ఇచ్చి వారికి ప్రతి నెలలో 2 సార్లు బైబిల్ స్టడీ తీసుకోవడానికి మేము వెళ్తూ ఉంటాం. వారిని ఆత్మీయంగా దేవుని దగ్గరికి నడిపిస్తూ ఉంటాం. ఇదే కాక వాళ్ళ కోసం మేము నా తీస్తారు ఎవరు, వైట్ కేన్ తెలుసా అండి? స్టిక్ అంటారు కదా, వాళ్ళు బ్లైండ్స్ నడిచే వైట్ కేన్, ఆ వైట్ కేన్ వాళ్ళకి ఇస్తాం. ఆ వైట్ కేన్ వాళ్ళు తీసుకొని ఈ ప్రపంచం మొత్తం తిరిగి రాగలరు ఒక వైట్ కేన్ ఉంటే. దేనికంటే వాడికి ఆసరా, వీడు బ్లైండ్ అని మనకి కనబడుతుంది. అందువల్ల ఒక వైట్ కేన్ వాళ్ళకి ఫ్రీగా ఇస్తాం. మేము వారికి ఏం చేసినా ఫ్రీగానే చేస్తాం. వాడి దగ్గర నుంచి రూపాయి తీసుకోం. ఎలా చేస్తాం మరి? మాకు ఎక్కడి నుంచి వస్తాయి డబ్బులు? ప్రపంచ దేశాల నుంచి మా దగ్గర ఎక్కడ కూడా డబ్బులు తీసుకోవడానికి వీలు లేదు. ఈ మిషన్ టు ది బ్లైండ్ పెట్టినటువంటి ఆ ఫౌండర్ చెప్పిన మాట ఏంటంటే, మీరు చేస్తున్న సేవ భారతదేశంలోనే అందులోకి మాత్రమే, కాబట్టి మీరు చేసే సేవకు సంబంధించిన ప్రతి రూపాయి భారతదేశంలో ఉన్నటువంటి విశ్వాసుల దగ్గర మాత్రమే తీసుకొని ఆ పరిచయం చేయండి అని చెప్పడం జరిగింది. ఇవాళకి మేము 33 సంవత్సరాలుగా భారతదేశంలో ఉన్న సేవకుల ద్వారానే ఈ పరిచర్య చేస్తూ ఉన్నాం. విశ్వాసుల ద్వారా మాత్రమే ఈ పరిచర్య చేస్తున్నాం. 3 ప్రారంభించబడినటువంటి ఈ పరిచర్య 127 మంది మిషనరీస్ పనిచేస్తున్నారు. ఒక రాష్ట్రంలో చెన్నైలో ప్రారంభించబడినటువంటి ఈ పరిచర్య నేటికి 19 రాష్ట్రాల్లో ఈ పరిచర్య కొనసాగుతూ ఉంది. ఇది మిషన్ గురించి ఒక చిన్న సంగతి. దాని గురించి మీరు ప్రార్థన చేయండి. ప్రభు చిత్తమైతే మీ గుప్పిలు విప్పడానికి ప్రయత్నం చేయండి. రేపు 5వ తారీఖున నేను 5 జిల్లాలకి కోఆర్డినేటర్గా పనిచేస్తున్నాను. 5వ తారీఖున ఏలూరులో క్రిస్మస్ ప్రోగ్రాం చేస్తున్నాను బ్లైండ్స్ మధ్య. 6వ తారీఖున ఖమ్మంలో చేస్తున్నాను. 12వ తారీఖున విజయమేరీ బ్లైండ్ స్కూల్, బహుశా చాలామందికి తెలుసు అనుకుంటా, విజయమేరీ బ్లైండ్ స్కూల్, అందులో క్రిస్మస్ ప్రోగ్రాం చేస్తున్నాను. 13 విజయవాడలో క్రిస్మస్ చేస్తున్నాను. 16 ఏలూరు బ్లైండ్ హాస్టల్లో క్రిస్మస్ చేస్తున్నాను. 19 కొత్తగూడెంలో క్రిస్మస్ ప్రోగ్రాం చేస్తున్నాను. మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. మీ ప్రార్థన అంశాల్లో మిషన్ టు ది బ్లైండ్ అనే ఒక సంస్థని మీరు జ్ఞాపకం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇది మిషన్ టు ది బ్లైండ్ యొక్క వివరణ. చిన్న మాట చెప్పి నేను వాక్యంలోనికి వెళ్తానికి ప్రయత్నం చేస్తాను. 1 సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం 8వ వచనం. దరిద్రులను అధికారులతో కూర్చుండబెట్టుటకును మహిమగల సింహాసనమును స్వతంత్రింపచేయుటకును వారిని మంటిలో నుండి ఎత్తివాడు ఆయనే. చాలా చిన్న ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడా, మహాగణుడా, జీవం కలిగిన మా గొప్ప దేవ, మీ ఘనమైన శ్రేష్టమైన నామను బట్టి మీకు వందనాలు. అల్పులమైన మమ్మల్ని ప్రేమించి నా తండ్రి, నీ కృప ద్వారా జ్ఞాపకం చేసుకొని నీ మందిరంలో చేర్చబడిన తండ్రి, ఈ విధంగా ప్రభు మేమందరము గుమికూడి ప్రభు నీ యందు ఆనందించే భాగ్యాన్ని మీరు మాకు దయచేశారు. మాకంటే గనులు, మాకంటే అధికులు ఎంతోమంది ప్రభు ఈ సమయంలో ఈ మందిరంలో చేర్చబడలేకపోయారు. మీరు మమ్మల్ని ప్రత్యేకపరిచారు, అందును బట్టి మీకు వందనాలు. నాయన, ఈ ఉదయకాల సమయంలో ప్రభు నీ లేఖనాలను పరిశీలిస్తుండగా తండ్రి నన్ను మరుగుపరచండి. మీరు మాత్రమే మాట్లాడండి. మాట్లాడేది నేను కాదు ప్రభు, మీరు మాత్రమే మాట్లాడండి. నేను మాట్లాడితే ప్రభు ఏ విధమైన కార్యము జరగదు. నాయన, మీరు మాట్లాడితే ప్రభు రాతి హృదయాలను సైతం నా తండ్రి మాంసపు హృదయాలుగా మార్చగలిగే నీ మాటలు నా నోట నుంచమని మా రక్షకుడు యేసుక్రీస్తు ఘనమైన నామమున ప్రార్థించి బతిమలాడి వేడుకొంచున్న మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. ఇక్కడ మనం చదవబడినటువంటి మాటను మనం చూసినట్లయితే 2వ అధ్యాయం 8వ వచనంలో మనం చూసినట్లయితే ఫస్ట్ మాట ఏంటంటే, దరిద్రులను అధికారులతో కూర్చోపెడతాను. ఎవరంటండి? ఎవరు కూర్చోబెడతారంట? ఎవరిని కాదమ్మా, ఎవరు
కింద మనం చదివించాను కదా, మహిమగల సింహాసనమును స్వతంత్రింపజేయుటకును వారిని మంటిలో నుండి ఎత్తువాడు ఆయనే. మనం చదవబడినటువంటి లేఖన భాగాలు ఇవాళ బైబిల్ పాఠ్యభాగంలో చూసినట్లయితే మనం దే మాసంలోకి వచ్చామండి. మనం ఏ మాసంలోకి వచ్చాం? అడ్వెంట్. ఏ మాసం అండి? అడ్వెంట్. అడ్వెంట్ అంటే అర్థం ఆగమన కాలము. ఈ ఆగమన కాలంలో యేసుక్రీస్తు వారు మొదట ఎలా వచ్చారండి? ఎలా వచ్చారు? ఇక్కడే ఉన్నారు ఇంతకీ. హల్లెలూయా. ఎలా వచ్చారంటే ప్రేమామయుడిగా ఈ లోకంలోకి వచ్చాడు. రెండవసారి ఎలా రాబోతున్నాడండి? యోధా గోత్రపు సింహంలాగా ఆయన మన మధ్యలోకి రాబోతూ ఉన్నాడు. అయితే ఈ మాసంలో మనము నేర్చుకోవాల్సినటువంటి మాటలు కొన్ని లేఖనాల్లో పొందుపరచబడ్డాయి. మొట్టమొదటిది మనం చూసినట్లయితే లూకా సువార్త 1వ అధ్యాయం, మొదటి అధ్యాయం 46 నుంచి 49 వరకు మనం చదివాం. అయితే ఇందులో నుంచి ఒక మాట నేను చెప్పడానికి ఇష్టపడుతున్నాను. 47వ వచనం, ఆయన తన దాసురాలి దీనస్థితిని కటాక్షించెను. ఇక్కడ మనం చూసినట్లయితే ఈ మాట మాట్లాడినటువంటి వ్యక్తి ఎవరయ్యా అంటే మరియమ్మ. అవునా? ఈ మరియ ఎవరితో ఈ మాట చెప్తుంది అంటే ఎదురుగా ఉన్నటువంటి ఎలిజబెత్తో ఈ మాట మాట్లాడుతుంది. దానికి గల కారణం మనం పైన చూసినట్లయితే మరియ దగ్గరికి ఎవరు వచ్చారండి? గబ్రియేల్ దూత వచ్చి ఏమని చెప్తుంది తెలుసా? ఇదిగో నువ్వు గర్భము ధరించి కుమారుని కందువు అని చెప్పినప్పుడు ఈమె ఏమని చెప్పింది? అది ఎలా కుదురుతుంది? నేను పురుషుని ఎరగని దానని నేను ఎలాగా దానికి అన్నప్పుడు గబ్రియేల్ ఏమని చెప్తుందంటే, ఇదిగో పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చి సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొను, పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును. ఇదంతా మనకి తెలిసినటువంటి టాపిక్. ఎందుకంటే ప్రతి క్రిస్మస్కి ఈ టాపిక్ మనము టచ్ చేస్తూనే ఉంటాం. రోజు టచ్ అయిపోయినా క్రిస్మస్కి ఖచ్చితంగా దీన్ని మనము టచ్ చేస్తూ ఉంటాం. అయితే నా అనాలిసిస్లో నేను ఏం మాట చెప్తున్నానంటే 47వ వచనంలో ఆయన తన దాసురాలి దీనస్థితి కటాక్షించెను. ఇక్కడ మనం గమనించాలి, దీనస్థితి అన్నది మనం ఒకసారి మనం పరిశీలన చేద్దానికి ప్రయత్నించేద్దాం. ఏంటయ్యా అంటే గబ్రియేలు దూత చెప్పినప్పుడు మరియా ఏమాత్రము దానిని విశ్వసించలేదు. మీరు కావాలంటే చూడండి, 39వ వచనం, ఆ దినముల యందు మరియ లేచి యూదా ప్రదేశములోని కొండ సీమలోనున్న ఒక ఊరికి త్వరగా, గమనించండి ఈ మాట, త్వరగా నోట్ చేసి పెట్టుకోండి. త్వరగా దేనికి వెళ్ళింది తెలుసా? త్వరగా గాబ్రియేలు చెప్పింది ఏమని? ఇదిగో ఎలిజబెత్ గర్భవతి అయింది. ఎవరి ద్వారా గర్భవతి అయింది? పరిశుద్ధాత్ముని ద్వారానే గర్భవతి అయింది. అయితే ఆ మాట చెప్పినటువంటి గబ్రియేలు ఆ మాటని మరియా విన్నది కానీ విశ్వసించలా. హల్లెలూయా. విశ్వసించలేదు కాబట్టి నేరుగా ఎవరి దగ్గరికి వెళ్ళింది? ఎలిజబెత్ దగ్గరికి వెళ్ళి అక్కడ ఆమె చెప్తుంది, జకరియా ఇంటిలో ప్రవేశించి ఎలిజబెత్కు వందనము చేసెను. ఎలిజబెత్ మరియ యొక్క వందన వచనము వినగానే ఆమె గర్భములో శిశువులు గంతులు వేసెను. అంతటా ఎలిజబెత్ పరిశుద్ధాత్మతో నిండుకొనిదై బిగ్గరగా
ఇట్లా నేను స్త్రీలలో నీవు ఆశీర్వదించబడిన దానవు. ఇమంతా మనం చూసినట్లయితే 47వ వచనంలో ఈ మాట చెప్తుంది, ఆయన తన దాసురాలి దీన స్థితిని కటాక్షించను. ఇప్పుడు ఏం చేసిందయ్యా అంటే, వయసు అయిపోయిన తర్వాత ఎలిజబెత్ గర్భము ధరించిందని ఎక్కడికి వెళ్ళి ఉంటుందంట? ఊరి చివర వెళ్ళి ఉంటుందంట. ఇప్పుడు మరియ కూడా మీరు కింద చూసినట్లయితే ఇందాక చదివాం కదా, 56వ వచనం, అంతటా మరియ ఇంచుమించు 3 నెలలు ఆమెతో కూడా ఉండి పిమ్మట తన ఇంటికి వెళ్ళెను. ఇవాళ ఇద్దరు స్త్రీలు ఏం చేస్తున్నారంటే లోకానికి భయపడుతున్నారు. ఒకటి ఏంటంటే, వయసు అయిపోయిన తర్వాత గర్భం దాల్చినటువంటి ఎలిజబెత్ లోకానికి కనపడటానికి భయపడి సిగ్గుపడి ఎక్కడికి వెళ్ళిందండి? ఊరి చివరికి వెళ్ళింది. రెండవ స్త్రీని మనం గమనించినట్లయితే తను కూడా గర్భవతి అయింది. ఎలాగండి? పరిశుద్ధాత్ముని ద్వారా వివాహము కాకుండానే తను గర్భవతి అయినందుకు తను కూడా ఏం చేసింది తెలుసా? భయపడి ఎక్కడికి వెళ్ళింది? ఊరి చివరికి వెళ్ళి జీవించింది. ఎప్పుడైతే ఎలిజబెత్ అప్పుడు మరియలో విశ్వాసము బలపడింది. బలపడినటువంటి మరియ ఏమని చెప్తుందంటే, ఆయన తన దాసురాలి దీనస్థితిని కటాక్షించను. నా జీవితాలు ఒకసారి మనం ఆలోచించుకుంటే మన విశ్వాస పరిమాణం ఎలా ఉంటుంది అంటే, సడలిపోయేటువంటి పరిమాణం మనదంతా కూడా, సడలిపోయేటువంటి విశ్వాసము. ఈ విశ్వాసంలో మనం పెంపొందించుకోవడానికి మరియా టెస్టింగ్ పెట్టుకుంది. ఏమని తెలుసా? ఇది నిజమా అని చెప్పి వీళ్ళు ఏం చేసింది? ఎలిజబెత్ దగ్గర టచ్ చేసి అప్పుడు చెప్తుంది, ఇదిగో నువ్వు నాకు శుభవచనం చెప్పగానే నా కడుపులో ఉన్నటువంటి శిశువు ఆనందముతో ఏం చేస్తుందంట? గంతులు వేస్తున్నప్పుడు ఆ మాటని రూఢిపరుచుకుంది. ఎవరు? మరియా. కానీ ఆనాటికి ఆ పరిస్థితి ఉంది కాబట్టి ఆవిడ చేసుకోగలిగింది. కానీ నా స్థితి ఎలాంటి తెలుసా? క్రీస్తు నీతో మాట్లాడిన ప్రతి మాటకి నువ్వేం చేయాలంటే రూఢిపరచుకోవాలి. మనం పత్రిక భాగం మనం చూసినట్లయితే 2వ తెస్సలోనికీయుల సంఘానికి రాస్తూ ఈ మాట మాట్లాడుతూ ఉన్నారు. చూద్దాం. రెండవ అధ్యాయం 13 నుంచి 17 వచనాల్లో మనం చూద్దాం ఒకసారి. నేను 13వ వచనం చూస్తాను. 13వ వచనం చదవండి అక్క. ఒక్కరు చదవండి అక్క. ప్రభువు వలన ప్రేమింపబడిన సహోదరులారా, అక్క, ఆత్మ మిమ్మును పరిశుద్ధపరచబడుట వలను మీరు సత్యము నమ్ముట వలనను రక్షణ పొందుటకు దేవుడు ఆది నుండి మిమ్మును ఏర్పరచగొనెను గనుక మేము మిమ్మును బట్టి ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లింపబద్దులమై ఉన్నాము. ఇక్కడ మనం పరిశీలన చేసినట్లయితే ప్రభువు వలన ప్రేమింపబడిన సహోదరులారా, ఇక్కడ మనం చూసినట్లయితే తెస్సలోనియ సంఘానికి మొదటి పత్రికలో రాసినప్పుడు తెస్సలోనియ సంఘము ఎలా ఉందంటే కొన్ని సంఘాలకి మాదిరికరంగా కనబడుతూ ఉంది. మొదటి తెస్సలోనియ సంఘం మీ పత్రిక మీరు చదివినట్లయితే మీకు అర్థమవుతుంది. కొన్ని సంఘాలకి మాదిరికరంగా ఆ తెస్సలోనియ సంఘం కనబడుతూ ఉంది. ఈ తెస్సలోనియ సంఘానికి పౌలు గారు రాస్తూ రాస్తూ ఏమంటున్నాడంటే, ప్రభువు వలన ప్రేమింపబడిన సహోదరులారా, ఆత్మ మిమ్మును పరిశుద్ధపరచుట వలను మీరు సత్యమును నమ్ముట వలను రక్షణ పొందుటకు దేవుడు, చదవండి అందరూ ఒకసారి, ఎప్పటి నుంచి అండి? ఆది నుండి మిమ్మును ఏర్పరచబడిన గనుక మిమ్మును బట్టి ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తుతులను చెల్లింపబద్దులమై ఉన్నాము. ఇక్కడ మళ్ళా మనం చూసినట్లయితే మీరు ఇలాగ 14 వచ్చినాం, మీరు ఇలాగ రక్షింపబడి మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క మహిమను పొందవలనని ఆయన మా సువార్త వలన మిమ్మును
పిలిచెను కాబట్టి సహోదరులారా నిలకడగా ఉండి మా నోటి మాట వలన మా పత్రిక వలన మీకు బోధింపబడిన విధులను మీరు చేపట్టుడి. ఇక్కడ మనం గమనించినట్లయితే తెస్సలోనియ సంఘానికి పౌలుగా చెప్తున్న ఆ మాట నేటి క్రైస్తవ్యానికి కూడా పడుతున్నటువంటి మాట. మనము ఎప్పుడు పిలువబడిన వారమండి? ఆది నుండే మనము పిలువబడిన వారము. ఇర్మియాతో దేవుడు మాట్లాడతాడు, నీవు నీ తల్లి గర్భంలో పిండంగా రూపింపబడక మునిపే నేను నిన్ను ఎరిగి తిని. అంతేనండి చెప్పింది. పుట్టిన తర్వాత పుట్టక ముందేనా? నా ప్రణాళిక కూడా అటువంటిదే. ఇప్పుడు సంగమం, నేను ఈ ఉదయకాల సమయంలో ఒక మాట మాట్లాడటానికి ఆశపడుతున్నాను. ఒకనాటి మన స్థితి ఎలాంటిది అంటే ఊరి చివర బతుకుతున్నటువంటి స్థితి మనది కాదని ఎవరన్నా చెప్పగలరా? ఊరి చివర బతుకుతున్నటువంటి పరిస్థితి నుండి ఈ రోజున ఊరి మధ్యలో ఉంటున్నటువంటి పరిస్థితి దేవుడు మనకి దయచేశాడు. ఒకప్పుడు నీళ్లు తాగడానికి కూడా మనకి అవకాశం లేదు. ఇవాళ నేను ఒక మాట చెప్తున్నాను, తప్పుగా అనుకోమాకండి. ఎవరన్నా ఉంటే దయతో నన్ను క్షమించండి. ఉన్నత కులం చెందిన వారు మనకి నీళ్ళు ఇవ్వడానికి కూడా వాళ్ళు ఇష్టపడేవారు కాదు. ఇవాళ మీరు గమనించినట్లయితే నువ్వు ఇంట్లో కూర్చొని ఫోన్లో ఆర్డర్ పెడితే వాళ్ళు తెచ్చి నీ చేతికి చేళ్తున్నారు. అవునంటారా కాదంటారా? ఒకప్పుడు నీకు నీళ్ళు ఇవ్వడానికి ఇష్టపడలేదు వాళ్ళు. ఇవాళ నువ్వు ఇంట్లో కూర్చొని ఫోన్ కొడితే తెచ్చి నీ చేతికి చేళ్తారు వాళ్ళే. కారణం, నీ స్థితిని ఎవరు మార్చారు తెలుసా? దేవుడు మార్చాడు. నువ్వు దీనత్వంలో ఉన్నావా? నువ్వు వెనకబడినటువంటి స్థితిలో ఉన్నావా? కానీ ఏ స్థితిలో ఉన్నప్పటికీ ఆ లేఖన భాగం ఏం చెప్తుందంటే, నేను మిమ్మల్ని ఎప్పుడు ఎన్నుకున్నానంటండి? ఆదిలో ఎన్నుకున్నాను. ఆదిలో ఎన్నిక చేయబడిన నువ్వు ఏం చేయాలి అనేది ఒక 14వ వచనం చూద్దాం. మీరు ఇలాగూ రక్షింపబడి మన ప్రభువైన యేసు క్రీస్తు యొక్క మహిమను పొందవలనని ఆయన మా సువార్త ద్వారా మిమ్ములను పిలిచెను కాబట్టి సహోదరులారా ఎలా ఉండాలంటండి? నిలకడగా ఉండాలంట. దేనిలో ఉండాలి నిలకడగా? దేనిలో ఉండాలండి నిలకడగా? దేవునిలో నిలకడగా ఉండాలి. నీ విశ్వాస జీవితంలో నీవు నిలకడగా ఉండాలి. ఆత్మీయ జీవితంలో నీవు నిలకడగా ఉండాలి. ఎప్పుడైతే నువ్వు నిలకడగా ఉంటావో అప్పుడు మనం చూసినట్లయితే మా నోటి మాట వలన మా పత్రిక వలన మీకు బోధింపబడిన విధులను మీరు చేపట్టాలి. మనం విశ్వాసంలో స్థిరపరచబడి, మన భక్తి జీవితంలో మనం స్థిరపరచబడి, దేవుడు మనకి ఏమైతే చెప్తున్నాడో ఆ పనులను మనము ఆసక్తి కలిగిన వారంగా ఉండాలి. ఇక్కడ 2 మాటలు నేను చెప్తాను, ప్రయత్నం చేస్తా. ఒకటి, నీ క్రైస్తవ విశ్వాస జీవితంలో నువ్వు విశ్వాసంలో గనక సడలితే దేవుని దగ్గరికి నువ్వు రాలేవు. అవునంటారా? నీ భక్తి జీవితంలో గనక నువ్వు వెనకడుగు వేస్తే దేవుని దగ్గరికి నీవు రాలేవు. మనం చదువుకున్న పాత నిబంధన లేఖన భాగం మనం చూసినట్లయితే కీర్తనకారుడు 30వ కీర్తనలో దావీదు మహారాజు తనకున్నటువంటి పరిస్థితిని రాస్తున్నాడు. ఇక్కడ మీకు మాట చెప్తానికి ప్రయత్నం చేస్తాను. మనం చదువుతున్నటువంటి 150 కీర్తనలు ఎక్కడుంటాయో తెలుసా? అవి కీర్తనలుగా ఏర్పరచబడ్డాయా? సందర్భానుసారంగా రాయడం జరిగిందా? సందర్భానుసారంగా రాయడం జరిగింది. అయితే ఇప్పుడు చదివినటువంటి 30వ కీర్తన ఏ సందర్భంలో రాయడం జరిగింది చెప్తారు ఎవరైనా? అమ్మా, గృహ ప్రతిష్ట ఆరాధన, దాని మీద రాసిందా? అది కాదు, దాని హెడ్డింగ్ అడగట్లే, నేను సందర్భం అడుగుతున్నా. మీకు ఆ మాట యొక్క సందర్భం తెలియాలంటే 2వ సమూయేలు గ్రంథము 24వ అధ్యాయాన్ని మీరు చూసినట్లయితే అక్కడ పరిస్థితిని బట్టి ఈ కీర్తనకారుడు దావీదు మహారాజు రాస్తూ ఉన్నాడు. తీసారా బైబిల్? ఉందా? బైబిల్ ఉందా? 2వ సమూయేలు గ్రంథము 24వ అధ్యాయం చూడండి, లాస్ట్ అధ్యాయం అది. అక్కడ మనం చూసినట్లయితే ఈ కీర్తనకారుడు దావీదు మహారాజు దేవుని ద్వారా
ఏమవుతుందంటే మీరు ఆ అధ్యాయం అంతా మీరు చదివినట్లయితే దేవుని కోపాన్ని చూస్తున్నాడు, దేవుని యొక్క కోపాన్ని చూస్తున్నాడు. మీరు చూడండి ఏంటంటే దేవుడు జనసంఖ్య వేయమని చెప్పాడా, వేయొద్దని చెప్పాడా? వేయొద్దు అన్నాడు. కానీ దావీదు మహారాజు ఏం చేశాడు? వేశాడు. వేసినందుకు ఎంతగా ప్రాధేయపడుతున్నాడో 30వ కీర్తన మనం చదివినట్లయితే క్లియర్గా మనకి అర్థమవుతుంది. అలాంటి పరిస్థితిలో ఉన్నప్పుడు కూడా దావీదు మహారాజు ఏమంటున్నాడంటే చూద్దాం 30వ కీర్తన. అంతా చదివి సాయం నాకు సమయం లేదు. వచనం అక్క. ఆయన కోపము 5వ వచనం, ఆయన కోపము నిమిషం మాత్రముండును, ఆయన దయ ఆయుష్కాలం అంతా నిలుచును. సాయంకాలమున ఏడ్పు వచ్చి రాత్రి ఉండినను ఉదయము సంతోషము కలుగును. 11వ వచనం చూద్దాం. నా ప్రాణము మౌనముగా నుండక నిన్ను కీర్తించినట్లు నా అంగలార్పును నీవు నాట్యముగా మార్చి ఉన్నావు. ఈ పరిస్థితి మనం చూసినట్లయితే చేయొద్దన్న పని చేసిన దావీదు గాదు ప్రవక్త వచ్చిన తర్వాత మాట్లాడుతున్నప్పుడు వెంటనే ఏం చేశాడంటే రియలైజ్ అయిపోయి దేవుని దగ్గర బతిమలాడుకుంటున్నాడు. అయ్యా, నేను చేసినటువంటి నా తప్పు నువ్వు క్షమించు, నన్ను క్షమించి. ఇదిగో వాస్తవానికి అప్పుడు గమనించినట్లయితే దావీదు మహారాజు మరణకరమైనటువంటి రోగము అతనికి వచ్చిందని మీ బైబిల్లో కనబడుతుంది. తీశారు ఎవరైనా? 24వ అధ్యాయం చూడండి. 24వ అధ్యాయం 2వ సమూయేలు గ్రంథం 24వ అధ్యాయం. ఇంకొక మారు యెహోవా కోపము ఇశ్రాయేలు మీద రగును కనుక ఆయన దావీదును వారి మీదకి ప్రేరేపణ చేసి నీవు పోలి ఇశ్రాయేలు వారిని యూదా వారిని లెక్కించమని అతనికి ఆజ్ఞయించిన. అందుకు రాజు తన యొద్దనున్న సైన్యాధిపతిని యోవాబును పిలిచి జనసంఖ్య ఎంతైనదని నాకు తెలియజే. ఇవి మన కింద మనం చూసినట్లయితే వచనం 10వ వచనం, జనసంఖ్య చూచినందుకే దావీదు మనస్సు కొట్టుకొనగా అతడు నేను చేసిన పని వలన గొప్ప పాపము నేను కట్టుకొంటిని, నేను ఎంత అవివేకినై దాన్ని చేసి తిని. యెహోవా కరుణించి నీ దాసుడైన నా దోషమును పరిహరింపుమని యెహోవాతో మనవి చేయగా. ఇక మనం చూసినట్లయితే 13వ వచనం, కావున గాదు దావీదు వద్దకు వచ్చి ఇట్లని సంగతి తెలియచెప్పెను, నీవు నీ దేశమందు 7 సంవత్సరములు క్షామము కలుగుటకు ఒప్పుకొందువా? నిన్ను తరముచున్న నీ శత్రువులు నిలవలేక నీవు 3 నెలలు పారిపోవుటకు ఒప్పుకొందువా? నీ దేశమందు 3 దినములు తెగులు రేగుటకు ఒప్పుకొందువా? యోచన చేసి నన్ను పంపిన వారికి నేను ఇవ్వవలసిన ఉత్తరము నిశ్చయించి తెలియజెప్ప. అందుకు దావీదు, నాకేమి తోచుకున్నది, గొప్ప చిక్కులలో ఉన్నాను. యెహోవా బహువాత్సల్యం గలవాడు గనుక మనుషుని చేతిలో పడకుండా యెహోవా చేతిలోనే పడుదుము. మనం గమనించినట్లయితే 15వ వచనంలో చూస్తే అక్కడ ఎంతమంది చనిపోయారంటండి? 70,000 మంది చనిపోయారు. కానీ దావీదు సజీవుడుగానే ఉన్నాడు. దానికి గల కారణం ఏంటంటే దావీదు చేసినటువంటి తప్పుని ఎవరి దగ్గర ఒప్పుకున్నాడండి? దేవుని దగ్గర ఒప్పుకున్నాడు. మన జీవితాల్లో కొన్ని సందర్భాల్లో విశ్వాసంలో సడలిపోతాం, భక్తి జీవితంలో తొలగిపోతాం. అయినప్పటికీ చివరికి మరలా ఎవరి దగ్గరికి రావాలి? దేవుని దగ్గరికి రావాలి. వచ్చిన తర్వాత నీ స్థితిని ఆయన మార్చగలిగే దేవుడా, మార్చలేని దేవుడా? మార్చగలిగే దేవుడు. కానీ నువ్వు ఎప్పుడు వస్తావా అని మాత్రమే ఆయన ఎదురు చూస్తూ ఉంటాడు. ఒకవేళ కనుక నువ్వు రాకపోతే నిన్ను మొత్తడానికి ఆయన ఏమాత్రం కూడా ఆలస్యము చేయడు. ఒక మాట చెప్తాను, ప్రయత్నం చేస్తాను నేను. దేవుడు నీ పాపాన్ని క్షమిస్తాడు, కానీ నీ పాపము ద్వారా వచ్చిన పర్యవసానము నువ్వు భరించాలి. తెలుసా మాట?
దేవుడు నీ పాపాన్ని మాత్రమే క్షమిస్తాడు, కానీ నీ పాపము ద్వారా వచ్చిన పర్యవసానాన్ని ఎవరు భరించాలి తెలుసా? నువ్వే భరించాలి. అవునంటారా కాదంటారా? న్యాయాధిపతుల గ్రంథంలో ఒక మాట ఉంటుంది, నేను చెప్తాను. అక్కడ ఒక బలశాలి కనబడతాడు మనకి. ఎవరండి ఆయన? సంసోను. అయితే ఈ సంసోను ఏ విధంగా ఈ భూమి మీదకి వచ్చాడండి? అక్కడికి కూడా ఎవరు వచ్చారు? దూత ప్రత్యక్షమైంది. ఎవరు గర్భం ధరించారు? వాళ్ళు మామూలుగానే, పరిశుద్ధాత్మ ద్వారా కాదు, మామూలుగానే గర్భఫలం పొందింది. ఆమె పేరేం పేరండి అమ్మా? ఎవరు? మానోహ భార్య. పేరుందా బైబిల్లో? లేదు. చెప్తారేమో అని ఆశపడ్డా. అయితే వీళ్ళకి ఏమని చెప్పాడు? యెహోవా దూత ఏమని చెప్పింది? నువ్వేం చేయాలని చెప్పింది? నీకు అంత వద్దక్క, స్టోరీ చెప్తాను. నీకు ఒక కుమారుణ్ణి దేవుడు ఇవ్వబోతున్నాడు. నువ్వు ఎలా పెంచాలి? ఏం చేయాలమ్మా? నాజీరు చేయబడాలి. ద్రాక్షరసమైనను అపవిత్రమైన దానిని దేనిని కూడా నువ్వు తినకూడదు. అతనికి నువ్వు ఇవన్నీ కూడా మనందరికీ తెలిసిన మాటే. అయితే శాపము మొట్టమొదటి ఎక్కడి నుంచి వచ్చిందండి? చెప్పాలి. ఎక్కడి నుంచి వచ్చింది? అక్కడి నుంచి. ఈ సంసోను గురించి మాట్లాడదాం. సంసోను ఏం చేశాడంటే, అటుగా దారిగా వస్తుంటే సింహపు కళేబరం అక్కడ ఉంటే, అక్కడ ఉన్నటువంటి తేనెను తీసుకొని వచ్చి ఎవరికి ఇచ్చాడంట? తల్లిదండ్రులకు ఇస్తే వాళ్ళు ఏం చేశారు? తిన్నారా తినలేదా? తిన్నారు. అంటే మొట్టమొదట ఏం మీరారు? ఆజ్ఞని మీరారు. అక్కడితో సంసోను పతనము స్టార్ట్ అయిపోయింది. మన జీవితాల్లో కూడా ఒక్కటి చాలండి. అక్కడితో మొదలైనటువంటి సంసోను పతనము చివరికి ఏమైంది తెలుసా? గుడ్డివాడైపోయాడు. చివరికి ఏమడుతున్నాడు? బతివులు ఆడుతున్నాడు. ఎవరు బతివులు ఆడుతున్నాడు తెలుసా? బైబిల్లోనే బలశాలి ఎవరు? సంసోను. దేవుని దగ్గర బతివులు ఆడుతున్నాడు. అయ్యా ఒక్కసారి నా బలాన్ని నాకు తిరిగిపోయా అని బతివులు ఆడుకుంటున్నాడు. ప్రియ సంగమా, ఒకవేళ గనక నువ్వు గనక నీలో ఉన్నటువంటి పాపాన్ని గనక నువ్వు విడిచిపెట్టకుండా అలాగే ఉంటే, పాపాన్ని దేవుని దగ్గర ఒప్పుకో, కానీ పాపము ద్వారా వచ్చిన పర్యవసానము నీవు అనుభవించాలి. చాలామంది జీవితాల్లో అది మర్చిపోతున్నారు. బైబిల్ క్లియర్గా చెప్పింది, నేను ఒకసారి నువ్వు పాపం ఒప్పుకుని మళ్ళా జ్ఞాపకం చేసుకోనని చెప్తున్నాడు. కానీ పాపం ద్వారా వచ్చినటువంటి కాన్సిక్వెన్స్ అన్నీ కూడా మనమే భరించాలి. దావీదు మహారాజు భరించాడా భరించలేదా? అబ్షాలోము అందమైన వాడు ఏమైపోయాడు? కత్తివాత చేత చనిపోయాడు. ఏడ్చాడు. అవునా? బెర్షెబాకి కుమారుడు పుట్టాడా చనిపోయాడా? పుట్టాడు. పుట్టిన తర్వాత ఎన్ని రోజులకు చనిపోయాడు? 7 దినాలకు ఆయన చనిపోయాడు. ఇవన్నీ కూడా ఎవరు భరించారు? అది ఎందుకు భరిస్తున్నామంటే, నీ దీన స్థితిని నువ్వు ఒకసారి జ్ఞాపకం చేసుకోవట్లా. నీ స్థితిని నువ్వు జ్ఞాపకం చేసుకోకుండా దేవుణ్ణి మర్చిపోబట్టి అవన్నీ కూడా మన చుట్టూ మనకి చేర్చబడతా ఉన్నాయి. ఈ సమయంలో నేను మీతో చెప్తున్న మాట ఏంటంటే, నీ దీన స్థితిని ఒకసారి నువ్వు జ్ఞాపకం చేసుకో. మీరు తెస్సలోని సంఘంలో మీరు చూసినట్లయితే భయంకరమైనటువంటి స్థితిలో ఉన్నవారు బట్టి పౌలు గారు 2వ అధ్యాయంలో ఎంత మాట మాట్లాడుతున్నాడంటే, అయ్యా మీరు ఎంత చక్కగా ఉన్నారు, మిమ్మల్ని బట్టి నేను అతిశయిస్తున్నాను అన్నాడు. అదే పత్రికల్లో చాలా సంఘాలని ఆయన తిరుగుతూ మాట్లాడాడు. మీరు ఎందుకు ఇలా తయారైపోయారు? మీలో ఎందుకు ఇంత పాపాన్ని మీరు పెంచుకుంటూ ఉన్నారు? మీ పాపాన్ని మీరు ఎందుకు విడిచిపెట్టట్లేదు అని చెప్పినటువంటి ఆయన, కానీ తెస్సలోని సంఘానికి వచ్చేసరికి ఆయన వారిని బట్టి గర్విస్తున్నాడు, హర్షిస్తున్నాడు. ఎందుకు తెలుసా? మీరు చాలా మాదిరికరమైనటువంటి విశ్వాస జీవితంలో మీరు వృద్ధిలోకి వస్తున్నారు అని చెప్పి వారిని అంటున్నారు. ఒకానొక సమయంలో దేవుడు మనతో కూడా మాట్లాడినప్పుడు అటువంటి మాట మన మీద కూడా రావాలి. బలా నమ్మకమైన మంచి దాసుడా అని నీకు అనాలి అంటే, నీవు నీ విశ్వాస ఈ ప్రయాణంలో, నీ భక్తి జీవితంలో అనుదినము నువ్వేం చేయాలంటే పెంపొందించుకోవడానికి నీవు ప్రయత్నం చేయాలి. మరియా
తన స్థితిని ఏం చేసిందండి? మొదట భయపడిపోయింది. భయపడిపోయినటువంటి మరియా 47వ వచనంలో ఏమంటుందంటే గొప్ప సేద తీరిన మాట మాట్లాడుతుంది. అంతేనా? చదివారా? ఆయన తన దాసురాలని దీన స్థితిని కటాక్షించెను. నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు ఆనందించెను. సర్వశక్తిమంతుడు నాకు గొప్ప కార్యాలు చేశాను గనుక ఇది మొదలుకొని అన్ని తరముల వారు నన్ను ధన్యురాలని అందరూ. ఆయన నామము పరిశుద్ధము. ఆయనకు భయపడు వారి మీద ఆయన కనికరము తరతరములకు ఉండును. ఆయన తన బాహువుతో పరాక్రమము చూపెను. వారి హృదయముల ఆలోచన విషయమై గర్విష్ఠులను చెదరగొట్టెను. సింహాసనముల నుండి బలవంతులను పడద్రోసి ఎవరిని ఎక్కించాడంటండి? దీనులను ఎక్కించెను. ఒక్కసారి మనం హిస్టరీలోకి మనం వెళ్ళినట్లయితే మరియా ఎవరండి? ఉన్నతమైనటువంటి కుటుంబానికి చెందినటువంటి వ్యక్తి కాదు. యోసేపు ఉన్నతమైనటువంటి కుటుంబానికి చెందిన వ్యక్తి కాదు. కానీ ఇవాళ భూమి నిలిచి ఉన్నంత కాలము ఎవరిని మనం ఘనంగా చూస్తామండి? మరియ తల్లిని మనము ఘనంగా చూస్తాం. యోసేపును మనము ఘనంగా చూస్తాం. ఇంకా మనం చూసినట్లయితే యాకోబు సంతతికి మొత్తానికి ఆయన ఎలా ఉంటాడంట? రాజుగా ఉంటాడంట. ఈ ఘనత ఎలా వచ్చింది అంటే మనం చూసినట్లయితే మరియా దేవుని దృష్టిలో ఎలా ఉంది తెలుసా? నిందారహితురాలుగా ఉంది. దేవుని దృష్టిలో ఇష్టురాలుగా ఉంది. ఒకసారి మనం అవుట్ ఆఫ్ టెక్స్ట్ మనం మాట్లాడితే అక్కడ చాలామంది భక్తిపరులు ఉన్నారు కదండి. ఆయన దృష్టిలో మనము ధన్యురాలుగా కనబడడానికి అనుదినము మనము ప్రయత్నం చేయాలి. మరో పాట భాగం మనం చూసినట్లయితే నిర్గమకాండం 2వ అధ్యాయంలో చూసినట్లయితే అందరికీ తెలిసినటువంటి కథ అంటారా? చరిత్ర అంటారా? చరిత్ర. బాగా చెప్తున్నారు అక్క సమాధానం. అయితే ఇక్కడ ఒక వ్యక్తి కనబడుతూ ఉంటాడు మనకి. ఎవరండి ఆయన? మోషే కన్నా ఇంకొకరు కనబడతారు మంచివారు. ఎవరండి? కాదక్క, 2వ అధ్యాయంలోనే చూద్దాం అక్క. 1 నుంచి 10 వచనాల్లో చూద్దాం. అక్కడ ఎంతమంది క్యారెక్టర్లు కనబడుతున్నారు? 4. ఫస్ట్ క్యారెక్టర్ ఎవరంటే మోషే గారి యొక్క తల్లిగారు. తర్వాత ఎవరండి? మోషే గారి యొక్క అక్కగారు. 3వది చూస్తే మోషేను పెంచినటువంటి తల్లిగా ఉన్న ఫరో యొక్క కుమార్తె. తర్వాత మోషే గారు. ఈ 4లో ఎవరు దీనస్థితిలో ఉన్నారండి? అమ్మా, మోషే ఉన్నాడు మీరు అంటున్నారు. ఎస్, మోషే తల్లిగారు దీనస్థితిలో ఎలా ఉన్నారంటే కడుపున పుట్టిన బిడ్డలన్నీ సహితము చీల్చి చెండాడేస్తున్నారు. అక్కడ ఎవరు? ఫరో. ఎవరికి భయపడ్డాడు? ఎవరో వచ్చి ఈ సింహాసనాన్ని కూల్చేస్తారని చెప్పి భయపడినటువంటి ఫరో ఎవరికి భయపడ్డాడు? 2 సంవత్సరాల పిల్లలకు భయపడ్డాడు. మాట అర్థమైందా నా మాట? అంత గొప్ప రాజు ఎవరికి భయపడ్డాడు తెలుసా? 2 సంవత్సరాలు కూడా నిండని పిల్లలకి భయపడ్డాడు. ఇక్కడ తల్లి పరిస్థితి చూస్తే, కుమారుణ్ణి మనం చూస్తే 3 నెలలు ఎవరికి కనబడకుండా పెంచింది. 3 నెలల తర్వాత ఏమైంది తెలుసా? వాడు ఏడ్చే ఏడుపు ఎవరికి కనబడుతుంది? బయటికి వినబడుతుంది. ఇక దాచలేం. ఈ 3 సంవత్సరాల వాడి ఏడుపు కొంచెం వరకు వినపడుతుంది, గట్టిగా ఏడుపు రాదాడికి. 3 దాటిన తర్వాత టాపు లేపేస్తాడు. ఆ భయంతో ఏం చేసిందంటే మోషే గారిని తీసుకొని ఒక జమ్ము పెట్టెలో పెట్టి తీసుకొని వెళ్ళి ఎవరి దగ్గరికి తీసుకెళ్ళిందండి? ఎక్కడ తీసుకెళ్ళింది? నీళ్ళలో వదిలింది. నీళ్ళలో వదిలినటువంటి మోషే గారు ఎక్కడికి వెళ్ళారు? ఇప్పుడు ఎక్కడికి వెళ్ళారు? ఫరో కుమార్తె దగ్గరికి వెళ్ళాడు. మీరు సరిగా గమనించినట్లయితే బూమరాంగ్ అంటే ఏంటో తెలుసా? బూమరాంగ్ తెలుసుగా, ఇలా ఇసిరితే తిరిగి మళ్ళీ ఎటు వచ్చింది? మన దగ్గరికి వచ్చి చూడండి, మీరు బైబిల్ అదే రాసి ఉండిద్ది. అక్కడ ఫస్ట్ బూమరాంగ్ అదే. మోషే గారిని జమ్ము పెట్టెలో పెట్టి
కాలువలో వదిలితే ఎక్కడికి వెళ్ళింది? ఫరో కుమార్తె దగ్గరికి వెళ్ళింది. ఫరో కుమార్తె దగ్గర దేవుడు ఎవరిని పెట్టాడండి? మోషే గారి అక్కను పెట్టారు. మోషే గారి అక్క ఫరో, చాలా కామెడీగా ఉంటుంది, చదవండి అది. మోషే వాళ్ళ అక్క ఫరో కుమార్తె ఏమనంటుంది తెలుసా? ఇదిగో ఈ అబ్బాయి హెబ్రీగా ఉన్నాడు, ఈ అబ్బాయిని పెంచడానికి నేను ఒక దాదిని తీసుకొని వస్తాను అని చెప్పాడు. ఆ దాది ఎవరండి? మోషే వాళ్ళ అమ్మ. దేవుని ప్రణాళిక అలాంటిది. ఇవాళ మనం గమనించినట్లయితే ఇశ్రాయేలీని విడిపించడానికి ఎవరిని ఎన్నుకున్నాడండి? మోషేని ఎన్నుకున్నాడు. కానీ మోషేని పెంచింది ఎవరు? ఫరో కుమార్తె పెంచిందండి. శత్రువులు సహితము మనకి పాద కింద ధూళిగా చేసే దేవుడండి. ఇప్పుడు మనం ఈ తల్లి గారి గురించి మనం మాట్లాడితే, తన కడుపున పుట్టిన బిడ్డని ఎవరైనా